పాత నిబంధనలో బైబిల్ స్త్రీలు ఉన్నారు. బైబిల్ స్త్రీలు పాత నిబంధనలో ఉన్నారు. వారందరూ కూడా ఎలా అలంకరించుకున్నారు చెబుతున్నారు. పై అలంకరణ కాదు, కానీ ఇది పై అలంకరణ ఏమిటి? జడలు అల్లుకోవటం, నగలు పెట్టుకోవటం, వస్త్రాలు ధరించుకోవటం. అంటే అవన్నీ వద్దని కాదు, బట్టలు వేసుకోవద్దని కాదు. ఇక్కడ అర్థం ఏమిటంటే ఇవన్నీ వెలుపటి అలంకారాలు. చాలామందికి వెలుపటి అలంకారాలు ఉంటున్నాయి, కానీ లోపటి అలంకారం లేదు. హృదయంలో శుద్ధి లేదు, హృదయంలో అలంకరణ లేదు. హృదయము పాపిష్టిముఖంగా ఉన్నది. పై అలంకరణ వద్దని కాదు దేవుడు చెప్పేది. దేవుడు చెప్పే విషయాన్ని గమనించండి. అవన్నీ పై అలంకరణలో, వాటి ద్వారా మీరు పైకి అలంకారంగా కనపడతారు. హృదయంలో అలంకరణ లేకపోతే మిమ్మల్ని మీరే గోతిలో నెట్టుకుంటూ ఉన్నారని అర్థం. హృదయంలో పరిశుద్ధత లేకుండా పై అలంకరణ మీకు నష్టాన్ని, కీడును పురుషులకు కానీ స్త్రీలకు కానీ తెచ్చి పెడతాయి. హృదయంలో ఈ పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత ఉన్న తరువాత పై అలంకరణ ఏదైనా కలిగి ఉండండి. పరిశుద్ధత లేనప్పుడు పై అలంకరణలు ఏవి? అవి ప్రమాదం చేస్తాయి. అందుకే అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం. ఆ మాట అందుకు రాశాడు దేవుడు. పై అలంకరణ మీదనే మీ మనసు పెడితే అది మోసం చేస్తుంది. నిన్ను పై అందానికే మీరు విలువిస్తే అది నిన్ను మోసం చేస్తుంది. అందుకని హృదయపు అలంకరణ కలిగి పై అలంకరణ తరువాత చూడండి. ముందు హృదయపులో అలంకరణ కలిగి ఉండండి. హృదయంలో పరిశుద్ధత కలిగి ఉండండి. పై అలంకరణ తర్వాత అది పై అలంకరణలో బయటికి, లోపలికి, లోకానికి. కానీ దేవునికి కావలసింది అంతరంగములో అలంకరణ కావాలి.